ఇక్కడ ఎండింగ్ పాయింట్కి వచ్చి కేటీఆర్ మాట్లాడబోతా ఉన్నారు. ఇదే వేదిక నుంచి నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించినటువంటి వాక్యాలను చూస్తా ఉన్నాం. సో దానికి కౌంటర్ గా ఏమైనా మాట్లాడబోతున్నారు ఏంటనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మనతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారి రోడ్ షో ఉండబోతా ఉంది మరికొద్దిసేపట్లో. నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన రోడ్ షో ఉన్నది. సో ఎట్లా వాస్తవంగా మాట్లాడుకుంటే ఇవాళ కేటీఆర్ గారి రోడ్ షోలో అసలు రేవంత్ రెడ్డి గారి రోడ్ షోకి కేటీఆర్ గారి రోడ్ షోకి సంబంధం లేదండి. వి కాంట్ కంపేర్ లిటరల్లీ. ఎందుకంటే అసలు పావలా వంతు కూడా రాలేదు ఇవాళ రోజున. ఇవాళ ఈ యొక్క కేటీఆర్ గారి రోడ్ షోలో వచ్చే జనం, ఈ జన సముద్రంలో పావలా వంతు కూడా అసలు రేవంత్ రెడ్డి గారి షోకి రాలేరు. అది ఇక అసలు భారీ ఎత్తున ఉంటుంది. అది వాస్తవాన్ని చెప్పాలంటే అది ఊహించలేని స్థితిలో, అసలు ఊహకి కూడా అందని స్థాయిలో ఉంటుందని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. వెనకాల కూడా చూస్తే కాంగ్రెస్ సంబంధించిన బాకీ కార్డులు కావచ్చు, ఇస్తాన హామీల గురించి కావచ్చు, మంచి ప్రజెంటేషన్ చేసి చూపిస్తా ఉన్నా. సో ఎట్లా అనిపించింది మీకు అవన్నీ? నిజంగా చూసుకున్నట్టయితే కనుక ఆ రోజులలో ఇప్పుడు 2023 డిసెంబర్ సమయంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలల్లో కనీసము పావలా వంతు కూడా వాళ్ళు ఇలా అమలు చేయలేదు. వాస్తవానికి అవి పేరుకే, ఏది మనం హిందీలో అంటాం నామకే వాస్ అన్నట్టు, తెలుగులో కూడా ఇవాళ ఉంటుంది. ఆలి లేదు సులి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న మాదిరిగా ఇవాళ అదే విధంగా కాంగ్రెస్ గారి పాలన కూడా అదే విధంగా ఉన్నదని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ అసలు అది కళలో కూడా ఊహించలేని స్థాయి. అది కాని పని అసలు. వాస్తవానికి వాస్తవాలు మాట్లాడుకున్నట్టయితే కనుక 100% టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ 2028లో వస్తుంది. మరి ఇవాళ ఈ యొక్క జూబ్లీ ఎలక్షన్లలో మాగంటి సునీతమ్మ గారే 100% కాదు 1000% పార్లమెంట్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, దాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏం లేదండి. ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే వస్తున్నారు. అవి మాటలే. కానీ ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ప్రతి టూటల్ మాదిరిగా ఉంటాయి అని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే అభివృద్ధి జరగదన్నట్టు. కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే అభివృద్ధి జరగదంటున్నారు. అది ఇండైరెక్ట్ గా పీపుల్ అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది తప్పితే అంతకు నుంచి ఏం లేదండి. ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసుకొని వీళ్ళు ఓట్లు నొప్పుదామన్న ఆలోచనతో చేస్తున్నారు తప్పితే అంతకు నుంచి ఇక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళు ఏదో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు, కానీ అది వర్కౌట్ కాదు. 100% అది అట్టర్ ఫ్లాప్ ఆలోచన కూడా నేను ఈ యొక్క కెమెరా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఎట్లా ఉండబోతుంది? కేటీఆర్ మాట్లాడుతుంటే అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని కౌంటర్ ఏమన్నా ఉండబోతుందా? ఎట్లా వాస్తవానికి కానీ ఇక్కడ ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ బోటింగ్స్ పైన ఎట్లాంటి పథకాలు వీళ్ళు పెట్టినారు, ఎట్లాంటి ఇంకా అమలు కాలేదు అని క్లియర్ గా మనకు చూపిస్తున్నారు ఇలా. కానీ ఇలా వాస్తవానికి చూసుకున్నట్టయితే కనుక మనము అసలు రేవంత్ రెడ్డి గారి పైన ఒక్కొక్క మాట తూటల్లాగా వెళ్తాయి కేటీఆర్ గారి నోట్ల నుంచి అని కూడా నీ యొక్క సమీక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్క మాట తీరు రాదది తూటల్ మాదిరిగా ఒక AK-47 గన్ల నుంచి వచ్చే తూటల్ మాదిరి వెళ్తుంది అని కూడా నేను కేటీఆర్ గారి మాటల నుంచి నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా సమీక్షంలో 100% కాదండి, 1,00,000% తప్పకుండా ఇదే విన్ అవుతుంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అది ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండి. అది వాస్తవానికి ఇప్పుడు కాదు అప్పుడు కాదండి. తెలంగాణ సాయుధ పోరాటంలో మన భారతీయ రాష్ట్ర సమితి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఎంత కష్టపడి చెమటోదార్చి నడుం బిగించి ఎంత కష్టపడ్డారో ఆ రోజులలో ఆ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి పోరు. కాంగ్రెస్ అనేది జస్ట్ ఏదో గాలిలో వచ్చింది, గాలి మాటలకు వచ్చింది. ఒక గాలిలోడు వచ్చిండు, గాలి మాటలు చెప్పిండు, ఆ గాలిలోనే వచ్చింది తప్పితే మరి 2028లో ఈడ అడ్రస్ లేకుండా పోతుందని కూడా నేను ఈ యొక్క కెమెరా సమీక్షలో నేను తెలియజేస్తా ఉన్నాను. అది కుళ్ళ చెప్తా. నేను ఫస్ట్ కాంగ్రెస్ मेरा बाप मैं हम इनको चाहते थे, मगर जब से हमारे को ये रेवंत रेड्डी आया 500 में दे दूं बोला गैस दिया साहब, दिया कुछ बोल लो, अगर 500 में गैस दिया बोल के और बोल लो खत्म हो गया, बट खत्म हो गए, समझो. स्टेज घुमाना, गेट डालना, आगे निकल जाना अंते. పక్కా 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 రేవంత్ రెడ్డి రాడానే? రేవంత్ రెడ్డి వద్దు, మాకు వద్దు. ఆయన గెలిచిందంటే వద్దు, కానీ మా పని చేస్తే ఆయన మధ్యలో వస్తాడు. మా బస్ స్టాండ్ లో రోడ్లు లేవు అన్న వస్తాడు, మధ్యలో వస్తాడు, కానీ వద్దు, మాకు వద్దు. ఆయన రేవంత్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇచ్చినా మాకు వద్దు, 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకు వద్దు, వద్దు మాకు వద్దు. ఎందుకంటే ఈయనకు మాకు లైసెన్స్ ఉండే, ఆయన
₹5 नहीं दिए तो भी हम ఒకటి అంటే పుణ్యానికి పోతుండే పుణ్యానికి కానీ ఆయప్ప ఈ స్టేజ్ ప్రాంగణాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, అదే విధంగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి పథకాల విషయంలో అన్నింటినీ కూడా ఇక్కడ క్లియర్ గా మనకి చూపిస్తా ఉన్నారు. విద్యార్థులకి బాకీ కార్డు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకి కాంగ్రెస్ బాకీ కార్డు కావచ్చు, ఇట్లా రైతన్నలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయకుండా కాలయాపన చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తుందన్నట్టు కూడా ఈ రోడ్ షోకు సంబంధించిన ఇందులో కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలన్నింటినీ కూడా చూపించుకుంటూ క్లియర్ గా చూపిస్తా ఉన్నారు. సో క్లియర్ ఇక్కడ అర్థమైపోతా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ లో కూడా క్లియర్ గా మనం విన్నాం ఏంటంటే రహమత్ నగర్ కావచ్చు, ఇక్కడ మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మీకు పథకాలు వస్తాయంటూ కూడా క్లియర్ గా మనకి అందులో వినిపిస్తా ఉంది. దాంతోపాటు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇక్కడ అభివృద్ధిలో ఆగిపోతాయంటూ కూడా మాట్లాడుతున్నారు. సో దీన్ని రాజకీయాల్లో కీలక చర్చలు కూడా సాగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద ధ్వజమెత్తినటువంటి అంశాన్ని కూడా చూస్తాను. సో 2 పార్టీల మధ్య, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య భారీ ఎత్తున పోటీ ఉండబోతున్న క్లియర్ తెలుస్తుంది. కానీ ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అంటూ, ఎందుకంటే నిన్న షేక్పేటలో కూడా చూస్తాం కేటీఆర్ రోడ్ షోకి ఎంత భారీ ఎత్తున మద్దతు వచ్చింది, ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి రోడ్ షోలో పాల్గొన్నారనేది కూడా క్లియర్ గా చూస్తాం. సో ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న పర్యటించిన ప్రాంతంలో కేటీఆర్ రోడ్ షో కూడా ఉన్నది కాబట్టి అంతకంటే భారీ ఎత్తున ఇవాళ ప్రజలు కూడా తరలి వస్తా ఉన్నట్టు కూడా సమాచారం అయితే అంతా ఉంది. చూడాలి ఇక్కడ వచ్చిన తర్వాత కేటీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తారు, ఎట్లా ఉండబోతుందని కూడా చాలా మంది ఆసక్తికరంగా వేచి చూస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తా ఉన్నాం.